సో స్పెషల్ ఏంటి అని అంటే మటన్ కామనే కదా అనుకుంటారు. ఓకే, కామన్. కాకపోతే ఏంటి నేను యూజ్ చేసింది కౌ గీ అన్నమాట. అంటే మన దేశవాళీ ఆవు నెయ్యి. తర్వాత మటన్ వచ్చి పొటేలు మటన్. టర్మరిక్, కొంచెం టర్మరిక్, 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్. గుడ్ హెల్త్ని మెయింటైన్ చేయడంలో భాగంగా నేను డైట్ ప్లాన్ చేసుకున్నాను అన్నమాట. కొన్ని అంటే నేను ఒక టొమాటో వేస్తున్నా, చిన్నగా తరుక్కున్న టొమాటో పీసెస్. తర్వాత దెన్ నెక్స్ట్ ఈ పౌడర్స్ అంతా వేసిద్దాం. హాలిడేస్ కదా, సో ఈరోజు సండే ఏం కాదు కానీ హాలిడేస్ వచ్చినాయి కదా, అందుకోసం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పీస్ మునిగేంతవరకు వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టింది అనుకోండి, ఇంకా ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు హ్యాపీగా మనం వెళ్ళి వేరే వర్క్స్లో మన పని మనం చేసుకోవచ్చు. ఇంకా వేరే వర్క్స్ ఏమన్నా ఉంటే. సో ఇంతైతే పోసిన, ఇంకా కొంచెం కూడా పడతాయేమో అనిపిస్తుంది. సో ఇంకా కొన్ని కూడా పోసేసి, ఇదేంటో చూడండి, చెప్పండి. ఇది నా డైట్లో స్పెషల్. నేను మార్నింగ్ యాష్ గాడ్ జ్యూస్ తీసిన పల్ప్ అన్నమాట. కుక్కర్ది లిడ్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా ఇక ఓకే. చలో ఇట్లా ఉందన్నమాట మన మటన్ కర్రీ అయితే. అరే పీస్ ఒక్కటి రాదేంటి? చూడండి ఇట్లా ఉంది, మంచిగా మెత్తగానే కుక్ అయింది. సో ఇదన్నమాట. చలో నా మటన్ కర్రీ ఇట్లా ఉంది. నేను ఒక 4-5 విజిల్స్ అన్నాను కదా, 4-5 విజిల్స్ కాదు, దాదాపు 9-10 విజిల్స్ వరకు వెయిట్ చేసిన. ఎందుకంటే అసలే మీట్ కదా, మంచిగా కుక్ అవ్వాలి. సో ఇదన్నమాట నా డైట్ ప్లాన్లో భాగంగా ఇవాళ నా లంచ్లో పొటేలు కర్రీ కుక్డ్ విత్ కౌ గీ అండ్ యాష్ గాడ్ పల్ప్. అంటే గుమ్మడికాయ యొక్క పల్ప్ను కూడా ఇందులో వేసేసి ఒక స్పెషల్గా కుక్ చేసుకున్నా. సో ఎంజాయ్. సో ఇదన్నమాట సలాడ్. సో గుడ్ ఫుడ్ తీసుకుంటున్నాను. అగైన్ కౌ గీ, దెన్ నెక్స్ట్ నట్స్, జోవార్ చపాతీ, తర్వాత బటర్ మిల్క్.